యూట్యూబ్ లో చాలా మంది కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అందరి నోటి ద్వారా ఇదే క్వశ్చన్ అండి. ఛానల్ పెట్టగానే 5-10 వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు అండ్ సబ్స్క్రైబర్స్ వస్తలేవు అంటారు, అండ్ వ్యూస్ వస్తలేవు అంటారు, అండ్ వాచ్ టైం వస్తలేని ఇట్లా అంటారు అనమాట. సో మానిటైజేషన్ చేయడానికి చాలా కష్టపడతారు. ఒకవైపు కష్టపడి వీడియో తీసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వాడు ఇంప్రెషన్ పంపాడు. ఇదేంటిరా బాబు అని తలబద్దలు కొట్టుకోవాలి. సో ఈ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు. ఆ లోపు మన ఛానల్ లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేసుకోండి అనమాట. సో వీడియో నచ్చితే కామెంట్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇస్తే ఏమైతే అంటే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతాయి అనమాట. సో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అనమాట. సో మనకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఏమనిపిస్తుంది అంటే అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. సో మనకు కూడా మోటివేషన్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించాలని. గాయ్స్ ఇక్కడ స్క్రీన్ అయితే ఆనంది చూడండి. మనం ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేశాము. మనకి ఏం కావాలండి? వాచ్ టైం కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూస్ కావాలి అనమాట. అయితే మనం వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి నేను ఇక్కడ చెప్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి చెప్తాను, అండ్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి చెప్తాను, మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అది కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే నేను వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి అది చెప్తాను అనమాట. గాయ్స్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ సో మీకు వాచ్ టైం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలి? వాచ్ టైం కావాలి. సో కొంత ఆడియన్స్ ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ కావాలి అంటారు, కొంత ఆడియన్స్ ఏమంటున్నారు అంటే వ్యూస్ కావాలి అంటున్నారు, అండ్ ఇంకా కొంత ఆడియన్స్ ఏమంటున్నారు అంటే వాచ్ టైం కావాలి అంటున్నారు. ఈ మూడు కలిపి నేను ఏం చేస్తాను అంటే ఈ రోజు నేను వీడియో తీస్తున్నాను అనమాట. మూడు కలిపి ఒకేసారి నేను సో మీ ముందర పెడతానంట. కొందరు బిగినర్స్ ఉన్నారండి, సో వ్యూస్ వస్తలేవు, వాచ్ టైం వస్తలేదు, సబ్స్క్రైబర్స్ వస్తలేవు, సో ఇట్లా అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే మొత్తానికి మూడు కలిపి నేను వీడియో చేస్తున్నా. వీడియో లెంత్ ఉంటుంది కొద్దిగా, సో వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకండి. ఓకే గాయ్స్, ఇక్కడ మీకు కంప్లీట్లీ వాచ్ టైం రావాలంటే ఇక్కడ నేను ట్రూ గా చెప్తున్నా, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. సో ఎందుకోసం అంటే వాచ్ టైం రావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ నేను పూర్తిగా చెప్తాను, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి గాయ్స్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాచ్ టైం గురించి అయితే చెప్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే గాయ్స్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తానంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ మీరు ఇప్పుడు కుకింగ్ కి సంబంధించింది కుకింగ్, బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, టెక్ అయితే టెక్. నేను సో లాస్ట్ వీడియో కూడా చెప్పాను అనిపిస్తుంది ఈ వీడియో. సో ఈ టాపిక్ అన్నమాట. సో గాయ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ నేను బ్లాగింగ్ కి సంబంధించి ఇక్కడ సర్చ్ చేస్తాను. చూడండి గాయ్స్ ఇక్కడ బ్లాగింగ్ లైక్ ఇక్కడ సర్చ్ చేస్తాను. వ్లాగర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ వ్లాగర్ అయితే మనకు అవసరం లేదు, బ్లాగింగ్ కి సర్చ్ చేద్దాం. బ్లాగింగ్, సో బ్లాగింగ్ అని సర్చ్ చేస్తాం చూడండి. సింప్లీ ఇలా సర్చ్ చేస్తే గాయ్స్ ఇక్కడ సో ఇక్కడైతే చాలా వస్తాయి చూడండి. సో సింప్లీ మనకు షార్ట్స్ అయితే వచ్చినాయి అనమాట, షార్ట్స్ రూపంలో తీస్తున్నారు అనమాట. సో ఇట్లా అండ్ మీరు ఏం చేస్తారంటే మనకు వాచ్ టైం రావాలి. సో వాచ్ టైం రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సింపుల్ ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది, వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ చేయకండి. ఇక్కడ స్కిప్ చేస్తే మీకు వాచ్ టైం అయితే రాదు. సో మీ వీడియో వైరల్ కావాలి అనమాట, వైరల్ అవుతూనే వాచ్ టైం వస్తుంది, అలా ఇలా అయితే రాదనమాట. సో మీకు వ్యూస్ వస్తేనే వాచ్ టైం వస్తుంది. సో అట్లా మీకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వాచ్ టైం రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, అండ్ మీకు ఇక్కడ వ్యూస్ కూడా రావాలి అనమాట. 3 రకాలు రావాలి. సో 3 రకాలు వచ్చిన తర్వాత 1 month లో మీకు మానిటైజేషన్ అయిపోవాలి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారండి? సో డబ్బులు వస్తాయన్నమాట. సో అందరికి తెలిసిన విషయమే, డబ్బులు వస్తాయన్నమాట. సో అట్లా గాయ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సో వ్లాగింగ్ అని సర్చ్ చేసిన. సో ఇప్పుడు మీరు కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. గాయ్స్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇక్కడ 3 days కనిపిస్తుంది కదా, ఈ 3 days కి సెలెక్ట్ చేసుకుంటా చూడండి. అండ్ ఇక్కడ సర్చ్ ఫిల్టర్ కి సెలెక్ట్ చేసుకుంటారు. సర్చ్ ఫిల్టర్ కి సెలెక్ట్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ సో గాయ్స్ ఇక్కడ ఏముంది చూడండి, ఫస్ట్ వన్ ఏముంది చూడండి, రిలేవెన్స్ ఉంది, ఆల్ ఉంది, ఎనీ టైమ్ ఉంది, ఎనీ ఉంది చూడండి. సో మనకి ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ ఆల్ ఉంది, వీడియో ఉంది, ఛానల్ ఉంది, ప్లే లిస్ట్ ఉంది, ఫిల్మ్ ఉంది. సో మనకి ఇక్కడ ఛానల్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ అప్లై చేసేద్దాం. సింప్లీ అప్లై చేస్తే గాయ్స్ ఇక్కడ సో లాస్ట్ వీడియోలో అండ్ సౌరభ్ జోషి వ్లాగ్స్ అని చెప్పాను. సో చూసింది అనుకుంటా లాస్ట్ వీడియోలో. సో అతనికైతే చెప్పాను. సో మీకు కూడా ఇప్పుడు కూడా అదే చెప్తాను. సో ఎందుకోసం అంటే గాయ్స్ ఇక్కడ సో ఇతనికి సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ ఇది చెప్పాను అనమాట. లాస్ట్ వీడియోలో సబ్స్క్రైబర్స్ లైక్ ఇదంతా చెప్పాను అనమాట. సో లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, కామెంట్ ఎలా చేయాలి అనేది దాని గురించి అయితే చెప్పాను అనమాట. సౌరభ్ జోషి వ్లాగ్స్ అయితే నేను ఏం చేస్తాను గాయ్స్ ఇక్కడ సో మీరు బ్లాగింగ్ కి సంబంధించి ఉంటే బ్లాగింగ్ కి సెలెక్ట్ చేసుకొని చెప్పాను కదా. సో ఇప్పుడు పర్సన్ కి బ్లాగింగ్ అయితే సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇతనికి ఎందుకు సెలెక్ట్ చేసినామంటే గాయ్స్ ఇక్కడ బ్లాగింగ్ కి సంబంధించింది ఇతను వీడియోస్ తీస్తారు కాబట్టి సో ఇతనికి అయితే మనం సెలెక్ట్ చేసిన అనమాట. మీరేం చేస్తారంటే బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, టెక్ అయితే టెక్, కుకింగ్ అయితే కుకింగ్, అండ్ ఏదైతే అది అన్నమాట. సో దానికి సంబంధించి మీరు కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. కంటెంట్ ఏంటి గాయ్స్ చూడండి, నేను బ్లాగింగ్ గురించి చెప్తున్నా, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను బ్లాగింగ్ సెలెక్ట్ చేశాను కదా గాయ్స్, ఇక్కడ బ్లాగింగ్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారు గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇతని ఛానల్ లింక్ అయితే కాపీ చేసుకోండి సింప్లీ, అండ్ షేర్ చేసేయండి, అండ్ ఇక్కడ కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వస్తాను. సో మీకు వాచ్ టైం రావాలంటే, మీకు వ్యూస్ రావాలంటే, అండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఇదే ప్రయత్నం అనమాట, వేరే ప్రయత్నం ఏం లేదు. సో మీరు మళ్ళీ చెప్తాను, లాస్ట్ లో చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలని. వీడియో ఎండ్ వరకు చూడండి. సో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇక్కడ ఏం చేస్తా అంటే నోట్స్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ నోట్స్ లో వచ్చేసిన తర్వాత ఇతను లింక్ అయితే కాపీ చేసి పేస్ట్ చేస్తాను అనమాట.
సో ఆల్రెడీ కాపీ చేసిన ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ నోట్స్ లో వచ్చిన తర్వాత ఇక్కడ లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాను లింక్ అనమాట. సో లింక్ అయితే సో వచ్చింది లింక్ అయితే వచ్చింది. అండ్ దీనికి మినిమైజ్ చేస్తాను, బ్యాక్ వస్తాను, మళ్ళీ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను గాయస్ ఇక్కడ, అండ్ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. సో ఇప్పుడు గాయస్ ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ, సో ఇప్పుడు ఏదైతే వీడియో లింక్ ఉంటుంది చూడండి, సో వీడియోస్ లో వెళ్ళిపోదాం. వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ పర్సన్ చూడండి 15 hours లో ఇతనికి వ్యూస్ ఎంత వచ్చినాయి చూడండి, 3.3 million వ్యూస్ వచ్చినాయి గాయస్ ఇక్కడ. చూసుకోండి ఇతను ఎంత వీడియో లెంత్ తీసినాడు, 11 minutes లెంత్ తీసినాడు అనమాట. సో మీరు కూడా తక్కువ 10 minutes లేదా 8 minutes వీడియో లెంత్ తీయండి. ఇప్పుడు నేను బ్లాగింగ్ గురించి చెప్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇతనైతే 11 minutes అయితే వీడియో తీసాడు కాబట్టి, సో గాయస్ ఇక్కడ మనం వీడియో సెలెక్ట్ చేసుకుందాం. వీడియో సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో వీడియో అయితే పౌజ్ చేసేస్తాను పట్టపడ అయితే. సో వీడియో అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏం కావాలంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోకి షేర్ చేద్దాం. షేర్ చేస్తే గాయస్ ఇక్కడ షేర్ చేయండి, ఇలా షేర్ చేస్తే గాయస్ ఇక్కడ కాపీ లింక్ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకుంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏముంటుంది చూడండి గాయస్ ఇక్కడ, సో వైటీ టూల్ ఉంటుంది. ఈ వైటీ టూల్కి వెళ్ళిపోండి. వైటీ టూల్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ URL ఉంది కదా, ఇక్కడ లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ ఇలా గో చేసేయండి. గో చేస్తే గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ కునాలి రీడింగ్ పోలీస్ బైక్ అని ఇచ్చిండ్రు. టైటిల్ అయితే చిన్నగా పెట్టిండ్రు. సో ఇక్కడ మీకు వీడియో వైరల్ కావడానికి టైటిల్ చిన్నగా పెట్టుకోండి. ఎంత చిన్నగా పెట్టుకుంటారంటే అంత చిన్నగా పెట్టుకోండి. చూడండి ఆ పర్సన్ ఎంత పెట్టుకుని చూడండి, కునాలి రైడింగ్ పోలీస్ బైక్ అని ఇంతే పెట్టిండ్రు, వేరే ఏం పెట్టలేదు చూడండి. సో వ్యూస్ ఎన్ని వచ్చినాయి చూడండి, 3 million అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ కాపీ టైటిల్ అయితే కాపీ చేసుకోండి, టైటిల్ అయితే కాపీ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇక్కడ నోట్స్ లో అయితే వచ్చాం కదా, సో ఇప్పుడు సింప్లీ అండ్ అది వెళ్ళిపోయింది వెళ్ళలే. సో ఇప్పుడు గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ ఏం చేస్తారంటే అండ్ 1 second కిందికి రండి ఇక్కడ. సో ఇలా కిందికి వచ్చేసి అండ్ ఇక్కడ టైటిల్ అయితే పేస్ట్ చేసేయండి. ఇంతే అనమాట టైటిల్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ వీళ్ళది కాపీ డిస్క్రిప్షన్ అవసరం లేదు, డిస్క్రిప్షన్ అయితే అవసరం లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే కాపీ కీవర్డ్స్ చేసుకుందాం. కాపీ కీవర్డ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళది కాపీ కీవర్డ్స్ అయితే వస్తాయి అనమాట. గాయస్ ఇక్కడ కింద వచ్చేసి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ చూడండి ఎన్ని పెట్టిండ్రు చూడండి, సౌరవ్ జోషి పెట్టిండ్రు, ఫ్యామిలీ బ్లాగ్స్ పెట్టిండ్రు, అండ్ డైలీ బ్లాగ్స్ పెట్టిండ్రు, అండ్ పీయూష్ జోషి పెట్టిండ్రు, సంథింగ్ చాలా పెట్టిండ్రు చూడండి. సో ఇవన్నీ పెట్టిండ్రు కాబట్టి వీడియో వైరల్ కావడానికి ఇవన్నీ పెట్టిండ్రు అనమాట. మీరు కూడా ఉపయోగించి ఇవన్నీ ట్యాగ్స్ తీసుకొని మీరే చేస్తారు గాయస్ ఇక్కడ మీ వీడియోలు పెట్టండి. 100% మీ వీడియో వైరల్ అవుతుంది. అండ్ వాచ్ టైం అయితే సో 1 month లో కంప్లీట్ అయిపోతుంది. 4K వాచ్ టైం 1 month లో కంప్లీట్ అయిపోతుంది. మీరు చూడండి 100% వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ వాచ్ టైం తో పాటు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. వ్యూస్ వస్తేనే వాచ్ టైం వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇలా అన్నమాట గాయస్ ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అతనిది అండ్ ఇక్కడ కాపీ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, అండ్ 1 second కాపీ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, నో హ్యాష్ ట్యాగ్స్ అనమాట. హ్యాష్ ట్యాగ్స్ అయితే ఏమి యూజ్ చేయలేదు, మీరు కూడా యూజ్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కాపీ కీవర్డ్స్ అయితే ఆల్రెడీ కాపీ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మనకు ఏం అవసరం లేదు, వ్యూ ప్రొఫైల్ ఉంది, మనకైతే ఏం అవసరం లేదు గాయస్ ఇక్కడ. కునాలి రైడింగ్ పోలీస్ బైక్ అయితే టైటిల్ అయితే వచ్చేసింది. ఆ టైటిల్ కింద మన వీడియో వస్తుంది. ఎలా వస్తుంది ఇప్పుడు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు గాయస్ ఇక్కడ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ హోమ్ లో వెళ్ళిపోదాం. హోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ ఓకే వేసుకోండి. ప్లస్ సింబల్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ వీడియోస్ లో వెళ్ళిపోండి. వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. సో వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సింప్లీ వీడియో సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ చేయండి. ఆల్రెడీ వీడియో రెడీ చేసుకుని పెట్టుకుంటారు కదా, ఆ రెడీ చేసుకున్న వీడియో అనేది ఇక్కడ ఇన్పుట్ చేసేయండి. ఇన్పుట్ చేసిస్తే గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ మనం టైటిల్ పెట్టుకోవాలి, డిస్క్రిప్షన్ పెట్టుకోవాలి, అండ్ ఇక్కడ విజిబిలిటీ అయితే సో అన్లిస్ట్ లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి సింప్లీ. అండ్ ఇక్కడ అల్టెడ్ కంటెంట్ గా నో పెట్టేసి బ్యాక్ వచ్చేయండి సింప్లీ. ఇక్కడ అప్లోడ్ చేసేయండి. టైటిల్ ఏం పెట్టుకుంటారు చెప్పాను కదా, చిన్నగా పెట్టుకోండి. టైటిల్ చిన్నగా పెట్టుకుంటే నేను చెప్పను. సో ఇక్కడ చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చెప్పను. ఓకే, సో టైటిల్ ఎంత పెట్టుకున్నారు చూడండి, వాళ్ళు చిన్నగా పెట్టుకుంటారు, మీరు కూడా చిన్నగా పెట్టుకోండి. టైటిల్ చిన్నగా పెట్టుకుంటేనే వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో టైటిల్ పెద్ద పెట్టుకున్నారు అనుకోండి, ఏది సెర్చ్ చేస్తే వస్తాయని సో అది యూట్యూబ్ అల్గోరిథం అయితే పనిచేయదు కాబట్టి టైటిల్ ఒకటే పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోండి. చిన్నగా పెట్టుకొని చూడండి. సో అలా ట్రై చేయండి, 100% మీ వీడియో వైరల్ అవుతుంది. అలా ట్రై చేయండి ఒకసారి అయితే. సో ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి అనమాట. గాయస్ ఇక్కడ టైటిల్ చిన్నగా పెట్టుకొని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి సింప్లీ. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సో ఏదైతే లింక్ అనేది ఇక్కడ పేజ్ చేసింది కదా, ఆ లింక్ మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ కాపీ చేసుకుందాం. అండ్ కాపీ చేసేసుకొని సింప్లీ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోదాం. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో మనం ఇక్కడ whitestore.com లాగిన్ ఓకే వేసుకోండి. ఇక్కడ సో ఇలా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ కింద సెకండ్ మంది లాగిన్ ఓకే వేసుకోండి. అండ్ లాగిన్ ఓకే వేసుకోండి గాయస్ ఇక్కడ. ఇలా లాగిన్ ఓకే వేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి whitestore లో మనం క్రోమ్ లో వెళ్ళిన తర్వాత సో ఇలా అయితే ఉంటుంది కాబట్టి whitestore లో. సో గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, కింద డౌన్ లో చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. అండ్ 1 second ఎక్కడ ఉంది అంటే చూపిస్తాను.
సో నాకైతే ఇక్కడ ఇది కనిపిస్తలేదు ఏంటి, అండ్ ఇక్కడ ఉంది చూడండి. అండ్ చూడండి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, ఈ సెట్టింగ్ ఐకాన్ అనమాట. ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకోండి. ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకుంటే కాదు ఇక్కడ సో అతనిది ఇప్పుడు నేను లింక్ తీసుకొని కాపీ చేసుకున్నా కదా, ఆ లింక్ తీసుకొని మీరు ఏం చేస్తుంటే కాదు ఇక్కడ ఛానల్ ఉంది చూడండి, ఈ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇప్పుడు చూడండి కాదు ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ కీవర్డ్స్ దగ్గర కాదు ఇక్కడ ఓకే వేసేయండి. ఇక్కడ ఓకే వేసేది కాదు ఇక్కడ లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ ఇక్కడ చూడండి నాకైతే లింక్ అయితే వచ్చేసింది. ఈ లింక్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కాదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ ఉంది చూడండి, సేవ్ చేసేయండి. సేవ్ ఎందుకు చేయమంటున్నా అంటే కాదు ఇక్కడ మీరు లాస్ట్ లో చెప్తాను. సో అది కూడా ప్రాసెస్ లాస్ట్ లో చెప్తా కాదు ఇక్కడ ఏం చేస్తారంటే కాదు సేవ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే కాదు ఈ లింక్ అనేది 12 hours లేదా 24 hours ఉంచండి. ఎక్కువ ఉంచకండి, 12 hours లేదా 24 hours ఉంచి తీసేయండి అనమాట. తర్వాత ఉంచకండి, తీసేయండి అనమాట. ఓకే, సో ఎందుకోసం అంటే మీ వీడియో వైరల్ అవుతుంది, సో మళ్ళీ మనకు అవసరం లేదనమాట. సో అట్లా గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసేది కదా, అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను సింప్లీ, అండ్ మొత్తానికి వెళ్ళిపోతాయి అనమాట. సో అంతే పని, వేరే ఏం పని లేదు అక్కడ. సో బ్యాక్ అయితే వచ్చేయండి సింప్లీ. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సో మొత్తానికి అయితే తీసేస్తాను అనమాట. ఇప్పుడు గాయస్ ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు నోట్స్ లో ఉంది కదా, ఈ నోట్స్ లో ఇవన్నీ తీసుకొని మీరు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ ఏదైతే వీడియోలో డిస్క్రిప్షన్ లో మొత్తం తీసుకొని డిస్క్రిప్షన్ లో మీరు ఏం చేస్తారంటే యాడ్ చేయండి. ఇది ఒకటి లింక్ అది వాళ్ళ ఛానల్ లింక్ అని యాడ్ చేయకండి, ఈ ఛానల్ లింక్ అనేది తీసేయండి. ఇక ఈ ఛానల్ లింక్ ఇట్లా తీసేయండి. తీసేసి ఇవంతా లాగి బట్టి మొత్తం లాగి పట్టండి. సో ఇవన్నీ ఆల్ చేసేసి అండ్ కాపీ చేసేసుకోండి. ఏదైతే వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా ఆ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేయండి. అండ్ ట్యాగ్స్ లో ఇవే తీసుకోండి, ఈ ట్యాగ్స్ లో ఇవన్నీ తీసుకోండి అనమాట. ట్యాగ్స్ లో ఇవన్నీ తీసుకొని సేమ్ టు సేమ్ యాడ్ చేయకండి. ఇక్కడ మీరు లాస్ట్ లో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈ కొద్దిగా లాస్ట్ లో ఇది ఒకటి నేమ్ అది చేంజ్ చేసుకోండి. ఏదో ఒకటి నేమ్ చేంజ్ చేసుకోండి, ఇదని ఇది కాదు, ఏదో ఒక నేమ్ చేంజ్ చేసేసుకొని అండ్ మీ ఛానల్ నేమ్ యాడ్ చేయండి. మీ ఛానల్ నేమ్ యాడ్ చేసేసి సో అందుకోసం అంటే ఇవి మొత్తం వీళ్ళే యాడ్ చేస్తే ఏమైతాయంటే రివ్యూస్ కంటెంట్ అయితే వస్తాయన్నమాట అట్లా. ఓకే, సో అదొకటి చేంజ్ చేసుకొని అండ్ మీ ఛానల్ నేమ్ అయితే యాడ్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా కునాలి రైడింగ్ పోలీస్ బైక్ అయితే ఉంది కదా, సో టైటిల్ అన్నమాట. సో టైటిల్ కింద మన వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ వీడియో కింద మన వీడియో ఖచ్చితంగా ఎలా వస్తాయంటే ఇక్కడ చూపిస్తాను చూడండి కాదు. సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను వేస్తాను కాదు ఇక్కడ సో యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ తీసేస్తాను చూడండి. అప్పుడైతే వెళ్ళి మీకు చూపించాను అనమాట. అండ్ డిస్క్రిప్షన్ చేసేస్తాను, డిస్క్రిప్షన్ చేసి బ్యాక్ వస్తాను సింపుల్ అని తీసేస్తాను మొత్తం. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే వ్లాగింగ్ అని సర్చ్ చేయండి, వ్లాగింగ్. సో ఇట్లా సర్చ్ చేస్తే సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అతని వీడియో సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సర్చ్ చేస్తాను, సర్చ్ పెట్టేకి వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ ఆల్ దగ్గర అండ్ ఛానల్ సెలెక్ట్ చేసి అప్లై చేస్తాను అనమాట. అప్లై చేస్తే అతని అయితే వస్తాయి అనమాట. సో వస్తాయంటే చూద్దాం. సో రాలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే సౌరభ్ జోషి అని సర్చ్ చేద్దాం. సౌరభ్ జోషి అని సర్చ్ చేసిన చూడండి. సో ఇలా సర్చ్ చేస్తే సో ఇట్లా గాయస్ ఇక్కడ చూడండి ఇతని వీడియో సెలెక్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ సో ఛానల్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఏ వీడియో తీసుకున్నాం చూడండి, ఈ వీడియోస్ వెళ్ళిపోతాను. ఈ వీడియో తీసుకున్నాం చూడండి, ఈ వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఇలా వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇట్లా వీడియో వస్తుంది చూడండి. ఇలా వీడియో వస్తుంది కదా, ఇలా వీడియో కింద మన వీడియో కింద రికమెండ్ చేస్తుంది, కింద ఇలా రికమెండ్ చేస్తుంది. సో ఇతనిదే రికమెండ్ చేస్తుంది కాబట్టి సో ఇతని వీడియోస్ వైరల్ అవుతుంది కాబట్టి ఇతనిదే రికమెండ్ చేస్తుంది. సో మనది కూడా రికమెండ్ చేస్తుంది అట్లా అనమాట. ఒక టైంలో మనది కూడా రికమెండ్ చేస్తుంది, ఒక టైంలో వాళ్ళది కూడా రికమెండ్ చేస్తుంది అనమాట. సో అట్లా ఇక్కడ చూడండి అతనిదే రికమెండ్ చేసింది కింద డౌన్ లో. సో అతనిదే రికమెండ్ చేసింది కాబట్టి ఆయన ఇక్కడ కింద డౌన్ లో చూసుకుంటే కాదు ఇక్కడ సో ఇక్కడ చూడండి వేరే వేరే వాళ్ళు వేస్తున్నారు అనమాట. ఇక్కడ నుండి ఈ పర్సన్ వచ్చింది అండ్ ఇక్కడ నుండి ఈ పర్సన్ వచ్చింది. సో ఇట్లా వస్తాయి అనమాట. సో మీ వీడియో కూడా సో వాళ్ళ వీడియో కింద 100% వస్తుంది. సో రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే కాదు రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వాచ్ టైం వస్తాయి అనమాట. ఇలా కంప్లీట్ మీరు రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే వస్తాయి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ లింక్ తీసుకున్నారు కదా, ఆ లింక్ పేజ్ చేసింది కదా 24 hours ఉంచిన తర్వాతనే తీసేయండి అనమాట. ఎక్కువ ఉంచకండి, ఎక్కువ ఉంచితే ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ప్రాబ్లం అవుతుంది అనుకోకండి, ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఇతని కింద అయితే మీ వీడియో అయితే వస్తాయి అనమాట. సో ఖచ్చితంగా వస్తాయని నేను గ్యారంటీ ఇస్తున్నా 100%. ఎందుకోసం అంటే సో అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే సో ఇప్పుడు చూడండి ఆ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి టైటిల్ చూపిస్తుంది చూడండి కాదు ఇక్కడ. సో ఈ టైటిల్ అనేది కునాలి రైడింగ్ పోలీస్ బైక్ ఉంది కదా, ఈ టైటిల్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ టైటిల్ సెర్చ్ చేయగానే సో అతని టైటిల్ అదే పెట్టిండు, మనం కూడా టైటిల్ కింద డిస్క్రిప్షన్ లో అదే పెట్టినాం అనమాట. సెర్చ్ చేయగానే ఎక్కడో ఒకడైతే టచ్ అయిన తర్వాతనే అతని వీడియో వస్తుంది, అతని వీడియో కింద మన వీడియో వస్తుంది అనమాట. ఖచ్చితంగా వస్తుంది. సో ఈ టైటిల్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు ఈ కీవర్డ్స్ అనేది సో ట్యాగ్స్ రూపంలో మనం యాడ్ చేస్తాం కాబట్టి అతని వీడియో వస్తుంది ఫస్ట్, మన వీడియో సెకండ్ వస్తుంది. ఎక్కడో ఒకడైతే మ్యాచ్ అవుతాయి అనమాట. అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే ఎక్కడో అక్కడ మ్యాచ్ చేసేస్తుంది. సో అక్కడ మ్యాచ్ చేస్తుంది కాబట్టి కంప్లీట్ మన వీడియో అయితే వస్తాయి అనమాట. సో మీ వీడియో ఏ టాపిక్ అయినా కానీ ఆ టాపిక్ పైన మీరు ఏ టైటిల్ పెట్టినారు అనుకోండి, ఖచ్చితంగా ఆ వీడియో 100% ఎక్కడో ఒకడైతే రికమెండ్ చేస్తుంది అండ్ వ్యూస్ వస్తాయి,
సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది. సో ఇలా అన్నమాట కంప్లీట్లీ వస్తారు. మీరు ఇలా ట్రై చేయండి, 100% అయితే వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం వస్తారు అన్నమాట. కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఇలా ఉపయోగించండి అండ్ 100% ట్రై చేయండి. ఈ రోజే ట్రై చేయండి, 100% మీకైతే వాచ్ టైం, వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారన్నమాట. ఓకే బట్ సాధారణ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తాను. మన ఛానల్ అయితే కొత్తగా వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేసుకోండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.